ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 18వ రోజు బహుళ తదియ. ఈ రోజు నిషిద్ధాహారం ఉసిరి, చేయవలసిన దానము పులిహోర, అట్లు, బెల్లము. పూజించవలసిన దైవము గౌరీదేవి. జపించవలసిన మంత్రము గా 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 గౌరీ అయి స్వాహ. కలిగే ఫలితాలు అఖండ సౌభాగ్య ప్రాప్తి. కార్తీక పురాణము 18వ రోజు 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్రమా, నీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరే విధంగా జ్ఞానబోధ చేసినారు. నేను నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, దైవము అన్నీ మీరే. నా పూర్వజన్మ పుణ్యఫలము వలననే కదా మీలాంటి పుణ్యపురుషులు తటస్థించిరి. లేనిచో నేను ఒక మహాపాపినై మహారణ్యంలో ఒక మోడువారిన చెట్టువలే ఉండేవాడను కదా. మీ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యం కలగకపోతే ఈ కాకారణ్యంలో తిరుగాడుచు తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే గదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నా సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసమెక్కడ? పాపాత్ముడగు నేనెంత? ఈ విష్ణాలయములో ప్రవేశించుట ఎక్కడ? ఇవి అన్నీయు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కనుక నన్ను మీ శిష్యునిగా గ్రహించి మానవుడు సత్కార్యములను ఎలా ఆచరించవలనో, అందువలన కలిగే ఫలితములు ఏమిటో వివరించుము అని ప్రార్థించగా, ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అందరూ తెలుసుకోనదగినవే. అందుకే వివరించేదను, శ్రద్ధగా వినుము. ప్రతి మానవుడు శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకి కాదు. ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రాలు చెప్పుచున్నవి. సత్కర్మలు ఆచరించడం వలన కలిగే ఫలము పరమేశ్వరార్పణ గావించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి నియమాలు ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయకనే సత్కర్మలు ఆచరించిన వ్యర్థమగును. అలాగే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మఖరాశిలో ప్రవేశించుచుండగాను, ఈ 3 మాసాలలో కూడా తప్పక నదిలో ప్రాతకాలమునే లేచి స్నానము చేయవలను. అటులా స్నానం ఆచరించి దేవకార్యాలు చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణాల సమయంలోనూ మిగతా పుణ్య దినాలలోనూ నదీ స్నానము చేయవచ్చును. ఈ విధంగా స్నానం చేసి సంధ్యావందనము, సూర్య నమస్కారము చేయవలను. చేయనివాడు కర్మభ్రష్టుడు అగును. కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, గంగా గోదావరి నదులతో సమానమైన తీర్థంబు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూవు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోండి. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతాన్ని చెప్పారు. ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనా ఆచరించినారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎట్టిది? విపులముగా వివరించుము అని కోరెను. అందుకు అంగీరసుడు ఈ విధంగా చెప్పెను. ఓయి ధనలోభ, వినుము. చాతుర్మాసపు వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేచును. ఆ 4 మాసాలకే చతుర్మాస్యములు అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ వ్రతానికి చతుర్మాస్యపు వ్రతము అని పేరు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు నదీ స్నానము ఆచరించి జపతపాదులు సత్కర్మలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి మహావిష్ణువు
వలన నేను తెలుసుకొంటిని కనుక ఆ సంగతి మీకు నేను తెలియజేయుచున్నాను. కృతయుగములో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి సమేతుడై సింహాసనము మీద కూర్చొని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుడును కోటు సూర్యప్రకాశుండును అగు శ్రీమన్నారాయణ్ను నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదును చూసి ఏమీయూ తెలియని వాడివలే మందహాసంతో ఇట్లనెను, నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారి అయిన నీకు తెలియని విషయములు ఏమీయూ లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి సంబంధించిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచంలో ఏ అరిష్టము లేక శుభముగా ఉన్నదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములేమీ లేవు. అయినను నన్ను అడుగుట విన్నవించుచున్నాను. ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు లభించిన కర్మలని నిర్వహించటలేదు. అట్లారెట్లు విముక్తులగుదురో తెలియక ఉన్నాను. కొందరు భుజించకూడని పదార్థాలు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతాలు ఆచరిస్తూ అన్నీ పూర్తి కాకుండానే మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షించుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి కలవరపడి లక్ష్మీదేవితో సహా గరుడ గంధర్వ దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచూ ఉండెను. ప్రపంచమంతా రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుడిని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఆ ముసలివానితో మాకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులై, కొందరు కామాంధులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండా ఉండిరి. వీరందరినీ శ్రీహరి కాంచుచు వీరినెట్లు తరింపచేయవలనని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదిలి శ్రీ శంకుచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలధారుడై నిజ రూపాన్ని ధరించి లక్ష్మీ సమేతుడై భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యమునకు వెడలిరి. ఆ వనమునందు తపస్సు చేయుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమమునకు వచ్చిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ణి గాంచి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమైన లక్ష్మీనారాయణని ఈ విధంగా స్తోత్రం చేసిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుద్ద ప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 18వ అధ్యాయము 18వ రోజు పురాణము సమాప్తము. తిరిగి 19వ రోజు పారాయణంలో కలుసుకుందాం.